అటాక్ అన్నది నార్మల్గా జరగలేదు, మ్యాసివ్గా జరిగింది, భారీ అటాకే జరిగింది ఇరాన్ మీద అన్నటువంటిది అమెరికన్ ఇరాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ధృవీకరిస్తున్నారు. క్యాజువాలిటీస్ రిపోర్టెడ్ ఇన్ ఏ బాంబింగ్ ఓవర్ నైట్ ఆన్ ఎన్ ఇరాకీ మిలిటరీ బేస్ హౌసింగ్ ఎ కొయిలేషన్ ఆఫ్ ప్రో ఇరానియన్ ఆర్మర్డ్ గ్రూప్స్. 2 security sources told news agency the explosion hit the Kalso military base in Babylon province south of Baghdad, where Iraq's popular mobilization forces are hashed Al-Sabi is stationed, according to an interior ministry source and a military official. Shortly after the explosion, the US military said its forces were not behind a reported strike in Iraq, while Israel Defense Forces refused to comment. ఇది ఇక్కడ ఇరాన్ ముందు నుంచి ప్లాన్ ఏంటి, లెబనాన్ నుంచి యుద్ధం చేయించాలి, యెమెన్ నుంచి యుద్ధం చేయించాలి, పాలస్తీనా నుంచి యుద్ధం చేయించాలి, సిరియా నుండి యుద్ధం చేయించాలి, ఇరాక్ నుంచి యుద్ధం చేయించాలి. 5 వైపుల నుండి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తూ ఉంటే ఎవడు ఏం చేయలేడు కదా అనుకుంది. ఇరాక్లో ఇరాన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ పొందినటువంటి కమాండోల తరహా పవర్ఫుల్ సైన్యం ఎక్కడైతే ఉందో అక్కడ అకస్మాత్తుగా పేలుడు సంభవించినాయి. మామూలుగా మొన్న ఈ మధ్యన అమెరికన్ స్థావరాల మీద దాడి చేశారు కాబట్టి అమెరికా ఈ దాడి చేసిందేమో అనుకున్నారు. తీరా చూస్తే అమెరికా నేనేం చేయలేదని తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ నోరు మీద పట్టలేదు. అంటే ఈ యుద్ధ సందర్భంలో ఇరాన్కి సహకారంగా ఇరాక్ వైపు నుంచి దాడి చేస్తారేమని భావించి ఇజ్రాయెల్ లేపేసింది అన్నది సందేహం.